శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మకర రాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు కలిసి మకర రాశి. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అగౌరవము 1 ఉంది. చేసే వృత్తి యందు ఉత్తీర్ణత ఈ రాశి వాళ్లకు, మకర రాశి వాళ్లకు ఏ పని చేసినా ఆ పనిలో ఉత్తీర్ణత అనేటువంటిది ఉన్నది. ఆ ఉత్తీర్ణత వలన దాని వలన యోగం అనేటువంటిది కలుగుతుంది గాక. ధనలాభము, కీర్తి, సంపదలు, ప్రజలలో పలుకుబడి, మీరే కావాలి, మీరే ఉండాలి, మీ మీదనే మేముంటాము అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ అవుతారు. మీకు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్లకు మీరు చాలా దగ్గరగా చేసినటువంటి పనుల వలన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పోగొట్టుకోకూడదు అని నిరంతరము మీ అడుగుజాడల్లోనే ఉండాలి అని అనుకునేటువంటి విధానముగా మీ జీవితము ఉండబోతున్నది. స్థాన బలం అనేటువంటిది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది గాక. దాని అర్థం అదే. స్థాన బలం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన ఇల్లు పటిష్టంగా ఉండడం కాదు, మన ఊర్లో ఉండేటువంటి వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, మన జనం అంతా కూడా మనకు జేజేలు కొట్టినప్పుడు కదా మనకు స్థానబలం అనేటువంటిది ఉంటుంది. అందువలన అలా అందరూ కూడా ఒకవేళ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు సాటి ఉద్యోగస్తులంతా కూడా మీ వైపే ఉంటారు గాక. మీరు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానితో సహా మీ వైపే ఉంటారు. మీకు ప్రశంసలు అనేటువంటివి అందుతాయి మీ యజమాని వలన. మీరు ఆదర్శంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఉండేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు గాక. అలాగే శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలను చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది. ముందడుగు వేస్తారు, మేలు జరుగుతుంది గాక. ప్రతి అడుగు విజయం వైపే మీరు వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. శత్రువులు కూడా మిత్రులుగా మారి జనాదరణ, జనాకర్షణ రెండూ పొందుతారు గాక. అంటే జన ఆకర్షణకు, జన ఆదరణకు ఏమిటి తేడా అంటే జనమంతా మిమ్మల్ని ఆదరిస్తారు, జనాన్ని మీరు ఆకర్షిస్తారు. ఇది 2. పలుకుబడి బాగా పెరుగుతుంది. మానసికమైనటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహము ఈ రాశి వాళ్లకు పరిపూర్ణముగా ఉన్నది. విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది. ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మకర కుంభాలకు రెండిటికీ అధిపతి శనే కాబట్టి మీరు ఎంత శారీరక శ్రమ చేస్తారో
అంత విజయాన్ని పొంది తీరుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు మేలుగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవి యోగం అనేటువంటిది ఉంది మీకు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఇంకా మంచి మెరుగైనటువంటివి కావాలి అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు, 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు చాలా చాలా బాగుంది అని చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దాని వల్ల కాదు, చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే శని మంత్రి అయినాడు, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా. శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు. శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము. ఇక్కడ మనం అది గమనించాలి. ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది. ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారు గాక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు. ధనలాభం అనేటువంటిది ఉంటుంది, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పేరు రావటము ఉంటుంది. కీర్తి రావటము, పేరు రావటము. ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి, ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు, ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి. పేరు రావడం అనేటువంటిది ఉన్నది. అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు. మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరం. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. విదేశీయానం అనేటువంటిది ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది, ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది. అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము గాని, ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము గాని, ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము గాని ఇలాంటివి ఏవో ఉంటాయి గాక. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు నీవే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు.